హాయ్ ఫ్రెండ్స్, యూ వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో ఇవాళ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈ అంశాలు డిస్కస్ చేయబోతున్నాం. ఒకసారి ఇక్కడ చూస్తే పిఎం మిత్ర టెక్స్టైల్ పార్కులు, పిఎం మిత్ర టెక్స్టైల్ పార్కులు, వీటితో పాటు ఫిఫా విమెన్ 10th ఎడిషన్ గురించి డిస్కస్ చేయబోతున్నా, 10వ ఎడిషన్. తర్వాత అక్షవి డిజిటల్ వ్యాలెట్, ఆపద క్షతి వివరణ అంటాం. ఆపద క్షతి వివరణ డిజిటల్ వ్యాలెట్ అనమాట. దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది గవర్నమెంట్. దీని గురించి మాట్లాడదాం. తర్వాత వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ ఎట్ వర్క్, పని ప్రదేశాలలో భద్రత గురించి దినోత్సవం అన్నమాట, భద్రతా దినోత్సవం అనమాట. ఈరోజు 28 ఏప్రిల్, దాని గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత రోబోటిక్ సర్జరీ మొట్టమొదటిది ప్రత్యేకత ఉంది కదా, దాని గురించి డిస్కస్ చేద్దాం. సో 1 by 1 మనం డిస్కస్ చేస్తూ వెళ్తే, ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి యురేనియం శుద్ధిపైనే తకరారు. అంటే ఇక్కడ 3వ విడత సమావేశం జరిగింది. 3వ విడత సమావేశం ఎవరెవరికి మధ్య అంటే అమెరికాకి ఇరాన్కి మధ్య. సో అమెరికా ఇరాన్ అంశం బాగా మనకి వార్తల్లో ఉన్న అంశం. ఈ అణు ఒప్పందం విషయంలో దేని గురించి అంటే అణు ఒప్పందం. ఈ అణు ఒప్పందం విషయంలో ఏ దేశాలు? అమెరికా, ఇరాన్, ఈ రెండింటి మధ్య అనమాట. ఇది 3వ విడత మీటింగ్. దీనిలో చర్చలు దేని గురించి అంటే యురేనియం శుద్ధి అంశం గురించి ప్రధానంగా చర్చించడం జరిగిందనమాట. యురేనియం శుద్ధి అని అంటే జనరల్గా మనకి యురేనియం ఎక్కడ వాడతాం? మనం యురేనియంని రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అంటాం. రేడియో ధార్మిక ఎలిమెంట్ కింద చెప్తాం కదా, రేడియో ధార్మికత ఉన్న ఎలిమెంట్ కింద చెప్పుకుంటాం. అంటే యురేనియం కానీ, ప్లూటోనియం కానీ, థోరియం కానీ, ఇవన్నీ రేడియో ధార్మికత ఉన్న ఎలిమెంట్స్ మనకి. సో అయితే యురేనియం శుద్ధి గురించి ఈ పర్టికులర్ మీటింగ్లో మాట్లాడడం జరిగింది. పౌర అవసరాలకు మాత్రమే అణుశుద్ధి కార్యక్రమాన్ని టెహ్రాన్ పరిమితం చేయాలని, అంతేకాకుండా వీటిని ఎలాంటి అణ్వాయుధాలు తయారు చేయడానికి ఉపయోగించకూడదని మనకి అమెరికా, వాషింగ్టన్ చెప్పడం జరిగిందనమాట. అంటే ఈ యురేనియం నువ్వు ఏదైతే యూజ్ చేస్తున్నావో, శుద్ధి చేయబడిన యురేనియం ఏదైతే ఉందో, దాన్ని దేనికి ఉపయోగించాలి? పౌర అవసరాలకు మాత్రమే ఉపయోగించాలి. అంటే విద్యుత్ని దాని నుంచి ప్రవేశపెట్టడానికి కానీ, విద్యుత్ని తీయడానికి కానీ ఉపయోగించాలి తప్పితే అణ్వాయుధాలు చేయడానికి మాత్రం ఉపయోగించకూడదని గట్టి వార్నింగ్ ఇవ్వడం జరిగింది అమెరికా. సో అది మనకి వార్తల్లో ఉంది కాబట్టి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈ చర్చల్లో సాంకేతిక అంశాలపైనే 2 దేశాలు దృష్టి పెట్టాయి. చాలా లోతుగా చర్చలు జరిగాయని మనకి వివిధ మంత్రులు కూడా చెప్పడం జరిగింది. గతంతో పోలిస్తే ఈ చర్చలు చాలా వేగవంతంగా, చాలా క్లుప్తంగా జరిగాయి అనేది పాయింట్. ఓకేనా? నెక్స్ట్ వన్కి వెళ్దాం. చరిత్రకారుడు, చాలా ఫేమస్ పర్సన్, ఎంజిఎస్ నారాయణన్ మృతి చెందారు. ఈజ్ అ ఫేమస్ పర్సన్ అనమాట. ఫేమస్ పర్సన్ ఈయన భారత చరిత్ర పరిశోధన మండలి ఏదైతే ఉందో, పరిశోధనా మండలి, దీన్నే మనం ఐసిహెచ్ఆర్ అంట, ఇండియన్ కౌన్సిల్ ఫర్ హిస్టారికల్ రీసెర్చ్ అంట. ఇండియన్ కౌన్సిల్ ఫర్ హిస్టారికల్ రీసెర్చ్ అనమాట. ఇది మనకి ఢిల్లీలో ఉంది, న్యూఢిల్లీలో ఉందన్నమాట. దీనిలో ఈయన ప్రముఖ చరిత్రకారుడు, దీని అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు కూడా అనమాట. ఐసిహెచ్ఆర్ యొక్క మాజీ అధ్యక్షుడు, చరిత్రకారుడు అయిన ఎంజిఎస్ నారాయణన్ తుదిశ్వాస విడిచారు. ఈయన ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అని అడుగుతాడు? కేరళలోని కోళికోడ్ కదా, కోజికోడ్ జిల్లాకు చెందిన మలపరంబలోని స్వగృహంలో మరణించడం జరిగిందనమాట. అయితే స్పెషాలిటీ ఏంటి అని అంటే, మద్రాసు విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసిన ఈయన 1976 నుంచి 1990 వరకు ఈ మధ్యకాలంలో కాలికట్ విశ్వవిద్యాలయ చరిత్ర విభాగానికి అధిపతిగా పనిచేశారనమాట. అంతేకాకుండా తర్వాత 2001 నుంచి 2003 మధ్య ఐసిహెచ్ఆర్కి అధ్యక్షుడిగా ఐసిహెచ్ఆర్ అధ్యక్షుడిగా 2001 నుంచి 2003 వరకు పనిచేశారు, 2 సంవత్సరాలు.
తర్వాత స్పెషాలిటీ ఏంటి అని అంటే ఈయన ప్రత్యేకత ఏంటి అంటే మనకి మెథాలజీ ఉంటుంది కదా, మైథాలజీ అంటాం చూడండి, మైథాలజీ అంటాం కదా, అంటే పురాణ ఇతిహాసాలు ఉంటాయి కదా, ఆ ఇతిహాసాలను కల్పనలుగా కొట్టివేయలేదని, అవి మన సమాజంలో గొప్ప పాత్ర పోషిస్తాయని ఈయన పేర్కొనడం జరిగింది. అంటే ఈ మైథాలజీ అంటాం కదా, పౌరాణిక పాత్రలు, పౌరాణిక అంశాలు ఉంటాయి కదా, ఇవన్నీ కల్పితాలు కావు, జరుగుండడానికి కూడా వీలుంది అనేది ఈయన భావన అనమాట. సో ఓవరాల్గా పాయింట్ కనుక వచ్చేస్తే ICHR వార్తల్లో ఉంది, ప్రముఖుడు కాబట్టి, దీనికి సంబంధించిన ఆయన కాబట్టి దీని గురించి అడగడానికి స్కోప్ ఉంది. హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? ఇండియన్ కౌన్సిల్ ఫర్ హిస్టారికల్ రీసెర్చ్ కదా, ఎక్కడుంది? ఢిల్లీలో ఉంది. దట్స్ అ పాయింట్. సో భారత చరిత్ర పరిశోధన మండలి ఢిల్లీలో ఉంది. దీనికి అధ్యక్షుడిగా పనిచేశారు 2001 నుంచి 2003 దాకా. 1976 నుంచి 1990 దాకా కాలికట్ విశ్వవిద్యాలయం, ఒడిస్సా అన్నమాట, ఈ కాలికట్ విశ్వవిద్యాలయ చరిత్ర విభాగానికి హెడ్గా పనిచేయడం జరిగిందనమాట, అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. దట్స్ అ స్పెషాలిటీ ఆఫ్ MGS నారాయణన్. MGS నారాయణన్ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి? కేరళ అనమాట, కేరళ కోజికోడ్. దట్స్ అ పాయింట్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ ఎట్ వర్క్. సేఫ్టీ అండ్ హెల్త్ ఎట్ వర్క్ అంతా ఇంగ్లీష్ వర్డే కదా, ఇంగ్లీష్ టర్నే అది. సో ఇది ఏంటి అంటే మనం ఏప్రిల్ 28న దీన్ని గుర్తిస్తాం. 28న ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే పని ప్రదేశాలలో ప్రతి కార్మికుడికి రక్షణ, ఆరోగ్యపరమైన వాతావరణాన్ని కల్పించాలనేది లక్ష్యం అన్నమాట. చాలా ఇంపార్టెంట్ కదా. అందులో మహిళలు ఉండొచ్చు, పురుషులు ఉండొచ్చు, ఎవరికైనా సరే ఏం కలిగించాలి? ప్రతి కార్మికుడికి రక్షణ ఉండాలి, ఆరోగ్యపరమైన వాతావరణాన్ని కలిగించాలి, హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉండాలి. అంతే కదా. హెల్దీ ఎన్విరాన్మెంట్ లేదనుకోండి ఏమవుతుంది? ఖచ్చితంగా వాళ్ళ అటెన్షన్ ఉండదన్నమాట. పని చేసే వర్క్ మీద ఆ ప్రభావం ఉంటుంది కదా, అందుకని అనమాట. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఏటా 28న వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ ఎట్ వర్క్ నిర్వహిస్తారు. వ్యక్తులు లేదా సంస్థలు సురక్షిత, ఆరోగ్యమైన, మరింత ఉత్పాదక పని వాతావరణాన్ని ప్రోత్సహించడానికి అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. పనిచేసే ప్రదేశం కనుక మంచిగా ఉంది అనుకోండి, మంచి ప్రదేశం అనుకోండి, వాతావరణం ఆ పనిచేసే ప్రదేశం కనుక ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని కనుక కలిగి ఉందనుకోండి, ఖచ్చితంగా మన ఉత్పాదకత కూడా ఎక్కువ ఉంటుంది, ప్రొడక్షన్ కూడా బాగా ఉంటుంది, మనం ఇచ్చే అవుట్పుట్ బాగుంటుంది అనేది పాయింట్ అనమాట. సో ప్రపంచ కార్మిక సంస్థ గణాంకాల ప్రకారం వృత్తిపరమైన ప్రమాదాలు, అనారోగ్య కారణం ప్రపంచవ్యాప్తంగా రోజు 6300 మంది, ఈ ఎవరి ప్రకారం అంటే ILO లెక్క ప్రకారం, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రకారం రోజుకి 6300 మంది మరణిస్తున్నారు అనేది పాయింట్. ఏది? వర్క్ ప్లేస్ ప్రెషర్ వల్ల. దీంతోనే కాకుండా ఈ సంఖ్య ఏడాదికి దాదాపుగా సంవత్సరానికైతే 22.3 లక్షలు, 22.3 లక్షలు సంవత్సరానికి అనమాట. ఇదొకటి పాయింట్ గుర్తుంచుకోవాలి. ఆయా సంస్థలు భద్రతాపరమైన ప్రమాణాలు పాటించకపోవడం ఒకటి రీజన్. నాణ్యత లేని పరికరాలను ఉపయోగించడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ కెమికల్ ఫ్యాక్టరీల్లో వాటిలో పనిచేస్తుంటారు చూడండి, క్వాలిటీ కంట్రోల్ వాటిల్లో వల్ల కూడా అవి క్వాలిటీ చెకింగ్లో వాటిల్లో హెల్త్లు పాడవడం జరుగుతూ ఉంటుంది జనరల్గా. సో 2022లో మనకి 2022 జూన్లో జరిగిన అంతర్జాతీయ కార్మిక సమావేశం. ఈ ILO ఎక్కడ ఉంది? దీని ప్రధాన కార్యాలయం అంటే జెనీవా అనమాట, మనకి జెనీవా, స్విట్జర్లాండ్. ఇదొకటి గుర్తుంచుకోవాలి. 2022 జూన్లో జరిగిన అంతర్జాతీయ కార్మిక సమావేశంలో ఈ ILO ఏదైతే ఉందో, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఏదైతే అనుకున్నామో, ఈ ILO ప్రాథమిక సూత్రాలు పని వద్ద హక్కుల నిర్మాణంలో సురక్షిత, ఆరోగ్యమైన పని వాతావరణం అనే అంశాన్ని చేర్చాలని తీర్మానించింది. చాలా చాలా ఇంపార్టెంట్ అనేది. దేన్ని ఇంట్రడ్యూస్ చేయాలని చెప్తోంది అంటే పని వద్ద హక్కుల నిర్మాణంలో సురక్షిత, ఆరోగ్యకరమైన పని వాతావరణం, ఇది యాడ్ చేయాలని చెప్పింది. సురక్షిత ఆరోగ్యకరమైన వాతావరణం, ఈ పదాన్ని యాడ్ చేయాలి అని ఆ సమావేశంలో తీర్మానం చేసిందనమాట. ఎవరు? ILO 2022 జూన్లో జరిగిన సమావేశంలో. చారిత్రక నేపథ్యం కనుక ఒకసారి చూసామనుకోండి, 1970లోనే ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ యాక్ట్ తీసుకొచ్చారు. 1970లోనే ఉంది ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ యాక్ట్. ఆక్యుపేషనల్ అంటే ఏదైతే మనం వర్క్ చేస్తున్నామో ఆ ప్రదేశాల్లో అనమాట, పని ప్రదేశంలో. 1971 ఏప్రిల్ 28 నుంచి ఇది అమల్లోకి వచ్చింది.
అంటే ఇప్పుడు మనం ఈ దినోత్సవాన్ని దేనికి గుర్తుగా చేసుకుంటున్నాము అని అంటే ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అనే చట్టం మనకు వచ్చింది 1970లో. దాన్ని కొనసాగించింది ఎప్పటి నుంచి అని అంటే, దాన్ని అమల్లోకి తెచ్చింది ఎప్పటి నుంచి అని అంటే ఏప్రిల్ 28 నుంచి. ఏం యాక్ట్ అది? ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్. ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్. నోట్ చేసుకునే వాళ్ళు జాగ్రత్త, ఇంగ్లీష్ పదాలే దాదాపుగా ఎక్కువ ఉంటున్నాయి మనకి. ఈ ఇంపార్టెంట్ డేస్ అంటే ఇంగ్లీష్ పదాలే తగులుతున్నాయి. ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అనే చట్టాన్ని మనకి 1970లో ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 28, 1971 నుంచి దీన్ని మనం అమల్లోకి తీసుకొచ్చారనమాట. కాబట్టి ఆ ఏప్రిల్ 28న ఇది అమల్లోకి వచ్చింది కాబట్టి ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అనే చట్టం ఆ రోజుని మనం ఏంటి అని అంటే ఆ ఏప్రిల్ 28ని వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ అట్ వర్క్ అనే ఉద్దేశంతో జరుపుకుంటున్నాం అనమాట. అది పాయింట్. సో ప్రపంచంలోని అన్ని సంస్థలు పని ప్రదేశాల్లో ప్రమాదాల నివారణకు కృషి చేయాలని పేర్కొంటూ ఏప్రిల్ 28ని వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ అట్ వర్క్ జరుపుకోవాలని నిర్ధారించింది ఎవరు అని అంటే ILO నిర్ధారించింది. ILO నిర్ధారించింది ఎప్పటి నుంచి అంటే 2003 నుంచి జరుపుకోవాలని. 2003 నుండి జరుపుతున్నారు దీన్ని. ఎప్పుడు ఈ యాక్ట్ వచ్చింది? ఎప్పుడు ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అనే యాక్ట్ వచ్చింది 1971 అమలుకు వచ్చింది. 71 ఏప్రిల్ 28 నుంచి. ILO దీన్ని పాటించాలని చెప్పింది 2003 నుంచి. దట్స్ అ పాయింట్. ILO ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? మనకి జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. జెనీవా, స్విట్జర్లాండ్. దట్స్ అ పాయింట్. సో ఇది మనకి ఇంపార్టెంట్ డే ఇవాళ రోజు ప్రాముఖ్యత అనమాట. నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఎస్, ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ గౌరవం. దీనికి మనకి పాయల్ కపాడియా ఆడ కనిపిస్తున్నారు కదా, ఈవిడ పేరు పాయల్ కపాడియా అనమాట. పాయల్ కపాడియా. ఈవిడికి ఈ ఫ్రెంచ్ ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ గౌరవాన్ని ఇవ్వడం జరిగింది. ఈవిడ ప్రఖ్యాత డైరెక్టర్ అనమాట. డైరెక్టర్ ఇమాజిన్ యాజ్ లైట్. ఇది ఈవిడ తీసిన మూవీ అనమాట. ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్. ఇది చిత్రం పేరేంటి? ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్. ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ అనే మూవీకి బెస్ట్ డైరెక్షన్ తీయడం వల్ల అంటే చాలా ఎలాగంటే మంచి ప్రతి వారికి ఏంటంటే చూసిన వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఎలా ఇంత హ్యూమన్ యాక్టివిటీస్ని మానవతా విలువల్ని కాపాడుతూ మానవతా చర్యలని అలా కళ్ళకు అద్దినట్టుగా చూపించారు అనే ఉద్దేశంతో దీన్ని హైలైట్ చేయడం జరిగిందనమాట. మూవీ పేరు ఏంటి అని అంటే ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్. ఆవిడ పేరేంటి? పాయల్ కపాడియా. ఈవిడికి ఈ చిత్రం చాలా అద్భుతంగా డైరెక్ట్ చేసిన దీనికోసం ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ గౌరవాన్ని ఇచ్చారు. బెస్ట్ సివిలియన్ అవార్డు కాదు ఇది, బట్ ఏంటంటే వాళ్ళ ప్రతిష్టాత్మక అవార్డుని ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఏ ప్రభుత్వం ఇచ్చారు? ఫ్రాన్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ఫ్రాన్స్ ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది. ఓకేనా? దట్ ఈస్ అ పాయింట్. పేరు గుర్తుంచుకోండి, పాయల్ కపాడియా. మూవీ పేరు ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. అక్ష్వి. ఏంటి ఈ అక్ష్వి అనేది చూద్దాం ఒకసారి. అక్ష్వి అంటే మనకి ఆపద క్షితి వివరణ్. ఆపద క్షితి వివరణ్. ఇది అక్ష్వి అనమాట. అక్ష్వి డిజిటల్ వ్యాలెట్ రాయొచ్చు లేదా వ్యాలెట్ రాయొచ్చు. వ్యాలెట్లు అంటాం కదా, డిజిటల్ వ్యాలెట్లు అంటాం. వ్యాలెట్ పార్కింగ్ అని చూస్తూ ఉంటారు కొన్ని పెద్ద హోటల్స్ ముందు, వాటి ముందు గోల్డ్ షాపుల ముందు వ్యాలెట్ పార్కింగ్ అంటారు. వ్యాలెట్ పార్కింగ్ అంటే డబ్బులు కట్టాలి అని, పార్క్ చేసినందుకు డబ్బులు కట్టాలి అని. ఇది వ్యాలెట్ ఏంటి అని అంటే దేనికోసం ఇంట్రడ్యూస్ చేసిందనంటే మనకి అక్ష్వి అంటే మీనింగ్ ఇది ఆపద క్షితి వివరణ్. ఆపద క్షితి వివరణ్. ఇది ఈ డిజిటల్ వ్యాలెట్ పేరు అనమాట. దీనిలోనే ఉంది చూడండి, ఆపద అంటున్నారు. అంటే మనకి ఏమన్నా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, విపత్తులు ఏమన్నా వచ్చినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు, డిజాస్టర్స్, న్యాచురల్ కెలామిటీస్ వస్తాయి కదా, సహజ సిద్ధంగా వచ్చే కెలామిటీస్ ఉంటాయి, అలాగని విపత్తులు కొన్ని ఉంటాయి. ఇలాంటివి వచ్చినప్పుడు అక్కడ దానికి సంబంధించిన కారణాలు ఏంటి, ఎందువల్ల ఇవి సంభవించాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ని ఒక చోట రికార్డ్ చేసి హోల్డ్ చేయడానికి, దాన్ని అందరికీ అవైలబుల్గా ఉండేటట్టు చేయడానికి మనకి ఈ వ్యాలెట్ని అక్ష్వి డిజిటల్ వ్యాలెట్ని ప్రవేశపెట్టారు. అంటే ఇదేంటి అని అంటే అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. దీనికి ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు ఎవరన్నా ఫండ్ ఇచ్చేవాళ్ళు ఫండ్ ఇవ్వచ్చు దానికి, లేకపోతే అసలు ఏం జరిగింది అక్కడ అంటే నిజ నిర్ధారణ అనమాట, పర్ఫెక్ట్గా ఏం జరిగింది, యాక్చువల్గా ఏం జరిగింది అని తెలుసుకోవడానికి ఖచ్చితంగా ఉపయోగపడే ఒక వ్యాలెట్ సర్వీస్ అనమాట. మనకి ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే 2019 నుంచి 2023 మధ్యకాలంలో భారతదేశంలో కనుక మనం చూస్తే
చాలా విపత్తులు సంభవించాయి 19 నుంచి 23 మధ్య కాలంలో. వీటికి రకరకాల కారణాలు ఉన్నాయి. మన మానవ సంబంధమైన కారణాలు ఉంటే, కొన్ని ప్రభుత్వ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ప్రభుత్వము కరెక్ట్గా మేనేజ్ చేయలేకపోవడం అవచ్చు, రకరకాల రీజన్స్ అవ్వచ్చు. వాటన్నిటిని నిశ్చితంగా తెలుసుకోవడానికి మనకి మంచి అవకాశం దొరుకుతుంది ఈ అక్షవి డిజిటల్ వ్యాలెట్ ద్వారా. అక్షవి గుర్తుంచుకోండి, 100కు 100% అడుగుతాడు ఇలాంటివి. ఇలాంటి ట్రెండీ వాటిని అడగడం ఖచ్చితంగా అడుగుతాడు. అందులో మనకి ఇప్పుడు ఈ పీసీ మెయిన్స్ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు మీరు చూడండి, గుర్తుంచుకోండి, మనం కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ 4 నెలలు జనవరి నుంచి 2025 నుంచి 25 జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ కదా, ఈ 4 నెలల మీద గట్టిగా ఫోకస్ చేయండి. ఈ మంత్ ఎండ్ దాకా గట్టిగా ఉండాలి. ఈవెన్ మే కూడా కొంతపాటు చదువుకోవడం బెటర్. ఎందుకు అనంటే పాయింట్ ఏంటి అనంటే, కరెంట్ అఫైర్స్ అని సిలబస్ పెట్టినప్పుడు దాదాపుగా 27 నుంచి 30 క్వశ్చన్లు వస్తున్నాయి మనకి ఎగ్జామ్లో అన్నప్పుడు, స్టాటిక్ మీద కంటే కరెంట్ ఇష్యూస్ మీద ఫోకస్ ఎక్కువ చేయండి. స్టాటిక్ చదవద్దని కాదు, బట్ ఏంటి అంటే ఫౌండేషన్, ఏదన్నా కరెంట్ ఇష్యూ చదువుతున్నప్పుడు దానికి రిలేటెడ్గా బేసిక్ వెళ్ళాలి తప్పితే ఎక్కువ జీకే మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉండదు ఇక్కడ ఈ పార్ట్కి. ఆల్ టుగెదర్ మనం మొత్తం ఒక 9 నెలలు, 8 నుంచి 9 నెలలు కనుక బాగా స్ట్రాంగ్గా కనుక చదివితే ఖచ్చితంగా మన జాబ్ మన బెర్త్ మనకు కన్ఫర్మ్ అవుతుంది. ఎందుకంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ కరెంట్ అఫైర్సే ఉంటుంది కాబట్టి, మిగిలిన వాటన్నిటిలో అందరికీ వచ్చే మార్కులు ఒకే రకంగా ఉంటాయి. డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ 30 మార్కులు క్వశ్చన్, 30 మార్కులు అనుకోండి, 27 నుంచి 30 అంటే మీకు 25 దాటి ఈజీగా తెచ్చుకునే స్కోప్ ఉంటుంది. దట్ ఇస్ అ పాయింట్. సో అది మనకి అక్షవి డిజిటల్ వ్యాలెట్. ఫోకస్ చేయండి, ఇంపార్టెంట్ వన్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఎస్, ఫిఫా వరల్డ్ కప్, ఫిఫా మహిళల ప్రపంచ కప్. ఫిఫా అంటే మనకి తెలుసు కదా, ఫిఫా అంటే ఫుట్బాల్ ఫెడరేషన్ అనమాట. ఇది ఫుట్బాల్ ఫెడరేషన్. ఈ ఫుట్బాల్ ఫెడరేషన్ మనకి ఎక్కడ ఉందంటే జూరిచ్ స్విట్జర్లాండ్లో ఉంది. స్విట్జర్లాండ్ మనకి ఫిఫా ఉంది. ఈ ఫిఫా ఏం అనౌన్స్ చేసింది అని అంటే 2027లో 10వ ఎడిషన్ని బ్రెజిల్లో జరుపుతామని చెప్పింది. బ్రెజిల్ అంటే ఎవరు ఆతిథ్యం ఇవ్వబోతున్నారు 10వ ఎడిషన్ ఫిఫా మహిళల ప్రపంచ కప్కి అని అంటే బ్రెజిల్ ఇవ్వబోతోంది. ఇదిగోండి 10th ఎడిషన్ కదా, 10th ఎడిషన్ ఎవరు ఇవ్వబోతున్నారు? బ్రెజిల్ ఇవ్వబోతోంది. ఆతిథ్య నగరం ఏది? బ్రెజిల్. ఖచ్చితంగా అడుగుతాడు. విమెన్ మహిళల ప్రపంచ కప్, ఓకేనా? ఏ సంవత్సరానికి? 2027 సంవత్సరానికి. తర్వాత దీని ముందు అంటే ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది? ఇక్కడ చూడండి, 4 సంవత్సరాలు కదా, 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది కదా. మొదటిది ఎప్పుడు జరిగింది? మొదటిది 1991వ సంవత్సరంలో జరిగింది. ఎక్కడ? చైనాలో జరిగింది. విజేత ఎవరు అంటే అమెరికా విజేత. రన్నరప్ ఎవరు అని అంటే ఎవరి చేతిలో, యుఎస్ చేతిలో ఓడిపోయింది ఎవరు అని అంటే నార్వే అని చెప్పాలి. రన్నరప్గా చెప్పుకోవాలి. ఎన్ని జట్లు ఆడాయంటే 12 జట్లు ఉన్నాయి అప్పుడు. తర్వాత 1995 నెక్స్ట్ది జరిగింది. 95 రెండవది అనమాట, స్వీడన్లో జరిగింది. మూడవది 99లో అమెరికాలో జరిగింది. 4వది అమెరికాలో జరిగింది. 5వది చైనాలో. 6వది జర్మనీలో. 7 కెనడాలో. 8 ఫ్రాన్స్లో. 9వది వచ్చేటప్పటికి ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్లో జరిగింది. ఇక్కడ గమనించండి, 2 సార్లు మహిళల ప్రపంచ కప్ ఫిఫాని జరిపిన దేశాలు 2, అమెరికా 1, చైనా 1. అమెరికా వచ్చేటప్పటికి మీకు 2 సార్లు ఎప్పుడు అంటే 1999, 2023 2 వరుస సంవత్సరాల్లో జరిపింది. చైనా వచ్చేటప్పటికి మొదటిది చైనాలో జరిగింది, తర్వాత 5వది చైనాలో జరిగింది 2007లో, ఓకేనా? అది పాయింట్. తర్వాత 10వది మనకి ఇప్పుడు ఎక్కడ అనౌన్స్ చేశారు? బ్రెజిల్ అనౌన్స్ చేశారు. బ్రెజిల్ ఖచ్చితంగా వార్తల్లో ఉంది కాబట్టి గుర్తుంచుకోవాల్సిన అంశం. నెక్స్ట్ మనకి వెళ్దాం. అధిక యుద్ధ విమానాలు కలిగిన దేశాలు. యుద్ధ విమానాలు, ఇప్పుడు యుద్ధ విమానాల విషయం ఎందుకు వచ్చిందంటే మీకు అర్థమై ఉంటుంది. పాకిస్తాన్ తోటి యుద్ధం నడుస్తోంది కదా, యుద్ధ మేఘాలు వచ్చాయి కదా, ఆ సందర్భంలో ఎక్కువ యుద్ధ విమానాలు కలిగిన టాప్ 10 కంట్రీస్ ఏంటో చూద్దాం. అంటే జనరల్గా దేశ భద్రత అన్న లేదా దేశ సమగ్రతను కాపాడాలంటే వాయుసేన పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. మరి వాయుసేన గురించే కదా మనం మాట్లాడుకుంటున్నాం. విమానాలంటే వాయుసేనే కదా. సో 20వ శతాబ్దం ప్రారంభం నుంచి యుద్ధంలో దీన్ని ప్రముఖంగా వాడుతున్నారు. 20వ శతాబ్దం మొదటి నుంచి వాడుతున్నాం.
అంటే శత్రువుల ఉనికిని పసిగట్టడానికి, వాళ్ళపైన దాడి చేయడానికి ఇవి చాలా ప్రత్యేకంగా మనకి విమానాలు ఉపయోగపడతాయి. జెట్లు అంటాం వీటిని. భారత వాయుదళంలో మొట్టమొదట మొట్టమొదటి స్క్వాడ్రన్ ఎప్పుడు చేరింది అని అంటే 1933లో. 1933లో మనకి మొట్టమొదటి స్క్వాడ్రన్ 33 ఏప్రిల్న మన వాయుసేనలోకి చేరిందనమాట. 1933. రెండవ ప్రపంచ యుద్ధం నుంచి వివిధ సమయాల్లో మన వాయుసేన చూపిన చురుకుదనం ఏదైతే ఉందో, పోరాట పటిమ ఏదైతే ఉందో, ఆపరేషన్ మేఘదూత్ కానీ, ఆపరేషన్ మేఘదూత్, ఆపరేషన్ విజయ్, ఇవన్నీ వాయుసేనకు సంబంధించినవి అనమాట. ఆపరేషన్ మేఘదూత్, ఆపరేషన్ విజయ్ లాంటి కార్యక్రమాల ఫలితంగా ప్రపంచంలోని మేటి దేశాల వాయుదళాల లిస్టులోకి భారతదేశం కూడా వెళ్ళింది. ఆపరేషన్ మేఘదూత్, ఆపరేషన్ విజయ్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నవి. తర్వాత ప్రస్తుతం మన దేశ చీఫ్ ఎయిర్ స్టాఫ్గా ఉన్న అమర్ప్రీత్ సింగ్. ఎవరు? చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎవరు? అమర్ప్రీత్ సింగ్. ఈ అమర్ప్రీత్ సింగ్ ఈయన 2024 సెప్టెంబర్ నుంచి ఉన్నారనమాట. ప్రెజెంట్ ఉన్నది అమర్ప్రీత్ సింగ్, గుర్తుంచుకోవాలి. ఇది జీకే ఇన్ఫర్మేషన్. తర్వాత ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల వాయుసేన వద్ద ఉన్న విమానాలు ఫ్లీట్ సైజ్ అంటాం. వాటి శక్తి సామర్థ్యాలు కనుక మనం చూసామనుకోండి, దీన్ని ఏమంటారంటే ఒక దేశం దగ్గర ఉన్న విమానాల సంఖ్యనండి. యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో ఆ యుద్ధ విమానాలనే ఏమంటారంటే ఇంగ్లీష్లో ఫ్లీట్ సైజ్ అంటారు. వాట్ ఈస్ ద ఫ్లీట్ సైజ్ అంటాం. ఫ్లీట్ సైజ్. ఈ ఫ్లీట్ సైజ్ వాటి శక్తి ఆధారంగా వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడర్న్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ సంస్థ ఇటీవల ఏవైతే రిలీజ్ చేసిందో, వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడర్న్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ విడుదల చేసిన మనకి ర్యాంకింగ్స్ ప్రకారం, పవర్ ర్యాంకింగ్స్ ప్రకారం 2025లో ఇది విడుదల చేసింది. మొత్తం 103 దేశాలు ఇందులో పాల్గొంటే, దానిలో మొదటి ర్యాంక్ మనకి మొదటి పొజిషన్లో ఉన్నది ఎవరు అంటే అమెరికా ఉన్నది. ఫ్లీట్ సైజ్ ఎక్కువగా ఉన్న దేశం ఏది అని అంటే అమెరికా, రెండవది రష్యా, మూడవది చైనా, నాలుగవది భారత్ 4th ప్లేస్లో ఉన్నది. నాలుగవది భారతదేశం, 5 దక్షిణ కొరియా, 6 జపాన్, 7 పాకిస్తాన్ కూడా ఉంది 7వ ప్లేస్లో. ఫ్లీట్ సైజ్ 7వ స్థానంలో పాకిస్తాన్, 4వ స్థానంలో భారతదేశం ఉంది. భారతదేశానికి ముందు అమెరికా, రష్యా, చైనా 3 దేశాలు ఉన్నాయి. అమెరికా, రష్యా, చైనా. దేనిలో? యుద్ధ విమానాలు ఉన్న దేశాల్లో ఫ్లీట్ సైజులో. ఓకేనా. 8వ పొజిషన్లో ఈజిప్ట్ ఉంది, 9లో టర్కీ, 10లో వచ్చేటప్పటికి 10లో ఫ్రాన్స్ ఉంది. మీకు పాకిస్తాన్ దగ్గర కనుక చూస్తే 1399 సంఖ్య యుద్ధ విమానాలు ఉన్నాయి. భారతదేశం దగ్గర ఇవే 2229 యుద్ధ విమానాలు ఉన్నాయి. 2229 అనమాట. దాదాపుగా 1900 ఎక్కువగా ఉన్నాయి భారత్ దగ్గర పాకిస్తాన్ కంటే. మనకి అమెరికాకు వచ్చినప్పటికీ వీళ్ళందరికంటే చాలా ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంది. 13,000 పైన యుద్ధ విమానాలు ఉన్నాయి. ఎవరి దగ్గర? అమెరికా దగ్గర. దట్స్ అ పాయింట్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. కొత్త క్షిపణి పరీక్షా కేంద్రం ఎక్కడ అంటే మనకి ఇది మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్లోని మనకి కృష్ణా జిల్లాకు చెందిన కృష్ణా జిల్లాలో అన్నమాట. కృష్ణా జిల్లాకు మణిహారంగా ఉన్న గుల్లల మోద ఇది విలేజ్ నేమ్ అనమాట. ఇక్కడ క్షిపణి పరీక్షా కేంద్రాన్ని శంకుస్థాపన చేయడానికి డేట్ని ఖరారు చేశారనమాట. ఎప్పుడు అని అంటే మే 2న ప్రధానమంత్రి మోడీ అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి వస్తున్నారు కదా. ఆ నేపథ్యంలో ఇక్కడ దీన్ని వర్చువల్గా అంటే ఆన్లైన్లో దీన్ని లాంచ్ చేయబోతున్నారు, ఓపెన్ చేయబోతున్నారు అనమాట. సో ఇది కూటమి ప్రభుత్వంలో ఈ అడ్డంకులన్నీ తొలగి దీన్ని 2019లోనే దీని కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. అంటే దీన్ని క్షిపణి పరీక్షా కేంద్రం పనులు మొదలైంది ఎప్పుడంటే 2019లోనే అనమాట. అయితే ఇక్కడ కృష్ణానదికి వరదలు రావడం వల్ల, తర్వాత కరోనా, ప్రభుత్వ నిర్లక్ష్యం ఇవన్నీ కలిసి అది ఆగిపోవడం జరిగిందనమాట. ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ గత ప్రభుత్వాన్ని DRDA కోరగా మాజీ ముఖ్యమంత్రి జగన్ స్పందించలేదనమాట లాస్ట్ టైం అని అనౌన్స్ చేశారు వార్తల్లో. అయితే దీంతో కేంద్రము గుజరాత్ వెళ్ళనుంది, అంటే ఈ ప్రాజెక్ట్ గుజరాత్ వెళ్తుందేమో అనుకున్నారు మధ్యలో. బట్ ఎట్టకేలకి ఏం చేశారు అంటే దాన్ని కేంద్ర ప్రభుత్వంతో మంతనాలు జరిపి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కే తీసుకురావడం జరిగిందనమాట.
సో ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి వస్తుండటంతో ఆ సందర్భంగా ఆయన చేతుల మీదుగా వర్చువల్గా దీన్ని ప్రారంభించాలి, దీన్ని శంకుస్థాపన చేయాలి అని పేర్కొనడం జరిగిందనమాట. దట్స్ అ పాయింట్. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుల్లల మోద. ఎప్పుడు? మే 2న. దట్స్ అ పాయింట్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. రోబోటిక్ సర్జరీ ఇది వార్తల్లో ఉంది మనకి. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రి వైద్యులు ఒక మహిళకి 36 సంవత్సరాల మహిళకి ఈ కడుపులో ఉన్న భారీ ఆడ్రినల్ కణతి ఏదైతే ఉందో దాన్ని తొలగించి ఈ వైద్యులు ప్రముఖులైన వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 3 గంటల పాటు శ్రమించి రోబోటిక్ సర్జరీ ద్వారా ఈ విజయాన్ని సాధించారు. దాదాపుగా కణతి 18.2 బై 13.5 సెంటీమీటర్స్ ఉన్న ఈ కణతిని వాళ్ళు తొలగించారు. అది ప్రత్యేకంగా ఏంటి అంటే దీనిలో ఈ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్డినల్ కణతి అని కూడా చెప్పడం జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్డినల్ కణతి అనమాట. ప్రపంచంలోనే పెద్ద ఆర్డినల్ కణతి, ఆర్డినల్ కణతిగా దీన్ని పేర్కొనడం జరిగిందనమాట. అయితే ఇక్కడ ఏంటి అని అంటే పెద్దగా దీనిలో ఈ కణతి చాలా పెద్దగా మారడమే కాకుండా శరీరంలోని 3 ముఖ్యమైన అవయవాలైన ఏవేవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో కాలేయం కానీ కుడి మూత్రపిండాలు కానీ వీటికి తగలకుండా ఉందని చెప్పడం జరిగిందనమాట. అందుకని ఈవిడ సర్వైవ్ అయి ఉన్నారు, లేకపోతే ఇబ్బంది అయ్యేదని చెప్పడం కూడా జరిగింది. చుట్టుపక్కల ఉన్న శరీర భాగాలకు ఇబ్బంది తలెత్తకుండా ఈ కణతిని తొలగించారనమాట. డావిన్సీ రోబోట్ 3D విజన్. డావిన్సీ రోబోట్ 3D విజన్. ఇక్కడ చూడండి, డావిన్సీ రోబోట్ 3D విజన్ దాని రోబోటిక్ హ్యాండ్స్ ల్యాప్రోస్కోపీ చేసే సర్జరీల కన్నా ఎక్కువ ఖచ్చితత్వంతో సంక్లిష్ట శస్త్రచికిత్సను చాలా సునాయాసంగా చేయగలిగిందని చెప్తున్నారనమాట. డావిన్సీ రోబోట్ 3D విజన్. ఈ 3D విజన్ రోబోటిక్ హ్యాండ్స్ తోటి, ఈ రోబోట్ అనమాట దీని రోబోటిక్ హ్యాండ్స్ తోటి ఏ భాగాలకి అంటే పక్కన ఉన్న కాలేయానికి కానీ కుడి మూత్రపిండాలకు కానీ తగలకుండా ఇన్ఫెక్షన్ ఏవి రాకుండా చాలా జాగ్రత్తగా శస్త్రచికిత్స చేయడం జరిగింది అని పేర్కొన్నారు. చాలా చాలా స్పెషల్ కదా. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఎక్కడ? ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రి ప్రపంచంలోనే పెద్ద ఆర్డినల్ కణతిని తొలగించడం జరిగింది. సో దానికి వీళ్ళు ఉపయోగించిన రోబోట్ 3D విజన్, డావిన్సీ రోబోట్ 3D విజన్ అన్నమాట. అది ప్రముఖ పాత్ర కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి. ఏ హాస్పిటల్లో కూడా గుర్తుంచుకోవాలి. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రి. దట్స్ అ పాయింట్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. బీహార్ మధుబని కళ. ఇక్కడ చూడండి, బీహార్ మధుబని ఆర్ట్ అంటాం అనమాట. ఇది మధుబని ఆర్ట్, ఇదొక కళ అంటే చిత్రించే కళ అనమాట. తర్వాత బౌద్ధ సింగింగ్ బౌల్ అంటారు. దీన్ని సింగింగ్ బౌల్ అంటే ఇట్లా బౌల్ లాగా ఉంటుంది. దీన్ని ఒక దండంతో అలా టచ్ చేయగానే అది ఒక సూదింగ్ అంటే మంచి వినడానికి వినసొంపుగా ఉండే ఒక సౌండ్ని చేస్తుంది అనమాట. దాన్ని ఏమంటారంటే దీన్ని బౌద్ధ సింగింగ్ బౌల్ అంట. ఈ రెండింటికి ప్రపంచ రికార్డ్ నెలకొల్పడం జరిగిందనమాట. ఈ మధుబని కళ తర్వాత ఈ బౌద్ధ సింగింగ్ బౌల్ ఏదైతే ఉందో వీటికి చాలా చారిత్రకంగా చాలా ప్రాముఖ్యమైనవి అనమాట ఇవి. అంతేకాకుండా ఇప్పటికి కూడా ఆ కళని ప్రోత్సహించడం, ఆ కళని ఇంకా కొనసాగించడం అనేది గొప్ప విషయం కాబట్టి వాటికి ఈ పర్టికులర్ అవార్డుని ఇవ్వడం జరిగిందనమాట. దట్ ఇస్ అ పాయింట్. రికార్డ్ కదా, ప్రపంచ రికార్డ్, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కదా. దట్స్ అ పాయింట్. డ్రీమ్ టెక్నాలజీ బ్రాండ్ అంబాసిడర్. ఈ డ్రీమ్ టెక్నాలజీ అనేది ఏంటి అని అంటే మనకి డ్రీమ్ టెక్నాలజీ ఉంది కదా. ఈ డ్రీమ్ టెక్నాలజీ అనేది హోమ్ అప్లయన్సెస్ అనమాట. హోమ్ అప్లయన్సెస్ అంటే మనం ఇంట్లో వాడే కొన్ని ఉంటాయి కదా. ఓవెన్ ఉందనుకోండి, ఓవెన్ అనేది హోమ్ అప్లయన్సే. తర్వాత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాం. ఇది కూడా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏం లేదు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే మన ఫ్యాను, ఏసీ, వాషింగ్ మిషన్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. వీటన్నిటిని రిమోట్ తోటి మనం కంట్రోల్ చేసేయచ్చు, లేదా మొబైల్ యాప్ తోటి కంట్రోల్ చేయొచ్చు. అలాంటి దాన్ని IoT అంటారు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు.
ఈ టైప్ ఆఫ్ హోమ్ అప్లయన్సెస్కి సంబంధించిన కంపెనీ అనమాట ఇది డ్రీమ్ టెక్నాలజీ. ఈ డ్రీమ్ టెక్నాలజీ బ్రాండ్ అంబాసిడర్గా మనకి ఈవిడ్ని ఎంచుకోవడం జరిగింది. కృతి సనన్ అనమాట. కృతి సనన్ ఈవిడ పేరు. బాలీవుడ్ యాక్ట్రెస్ అనమాట ఆవిడ. కృతి సనన్ మనం కూడా తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించారు. ఈ కృతి సనన్ని బ్రాండ్ అంబాసిడర్గా ఏ బ్రాండ్ ఇంట్రడ్యూస్ చేసిందంటే డ్రీమ్ టెక్నాలజీ. ఓకేనా, దట్ ఈస్ అ వన్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, పిఎం మిత్ర టెక్స్టైల్ పార్క్. ఈ పిఎం మిత్ర టెక్స్టైల్ పార్కులు మనకి భారతదేశంలో భారతదేశంలో మనకి చాలా పార్కులు ఉన్నాయి. భారతదేశంలో ఇప్పటివరకు ఉన్నది 7 పార్కులు ఉన్నాయన్నమాట. 7 పార్కుల్లో ఏవి ఈ పిఎం మిత్ర పార్కులు. కొన్ని గ్రీన్ ఫీల్డ్ ఉన్నాయి, కొన్ని బ్రౌన్ ఫీల్డ్ ఉన్నాయి. గ్రీన్ ఫీల్డ్ బ్రౌన్ ఫీల్డ్ అంటే ఏంటి అని అంటే, గ్రీన్ ఫీల్డ్ అంటే జనరల్గా కొత్తగా కనుక దాన్ని ఏదైనా పరిశ్రమని కొత్తగా కనుక ప్రవేశపెడితే దాన్ని గ్రీన్ ఫీల్డ్ అంటారు. అంటే ముందు దానికి సంబంధించిన అంశాలు ఏవి అక్కడ ఉండవు. అదే బ్రౌన్ ఫీల్డ్ అన్నాం అనుకోండి, బ్రౌన్ ఫీల్డ్ అంటే ఏంటి అంటే అంతకుముందు ఉన్న వ్యవస్థకి ఇంకొంచెం దానిలో మార్పులు చేర్పులు చేసి దాన్ని రెనోవేట్ చేసి కనుక ఇంట్రడ్యూస్ చేస్తే దాన్ని బ్రౌన్ ఫీల్డ్ అంటాం. కొత్తగా నిర్మిస్తే గ్రీన్ ఫీల్డ్, ఉన్న వాటిలో కనుక కొంత మార్పులు చేర్పులు చేసి కనుక చేస్తే దాన్ని బ్రౌన్ ఫీల్డ్ అంటాం. దట్ ఈస్ అ పాయింట్. సో ఇక్కడ మనకు వచ్చేటప్పటికి పిఎం మిత్ర అంటే ఏంటో చూడాలి కదా మనం. పిఎం అంటే ప్రధానమంత్రి, మిత్ర అంటే ఎం అంటే మెగా అని, మెగా. ఐ అంటే ఇంటిగ్రేటెడ్ అని, ఇంటిగ్రేటెడ్. టీ అంటే టెక్స్టైల్, ఆర్ అంటే రీజియన్, టెక్స్టైల్ రీజియన్. అండ్ అప్పరెల్ అనమాట, పా ఇది. సో టెక్స్టైల్, మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అప్పరెల్ అంటే బట్టలు అనమాట. టెక్స్టైల్ అన్న అదే కదా. సో అది కాన్సెప్ట్ పిఎం మిత్ర అనేది. ఇది ఎందుకు వార్తల్లో ఉంది అని అంటే, మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అప్పరెల్ అనేది కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యప్రదేశ్లో ఉన్న ఇక్కడ ధార్ అని ఉంది చూడండి, ఈ ధార్ అనే జిల్లాలో బెన్సోలా అనే గ్రామంలో ఒక టెక్స్టైల్ పార్క్ని నిర్మించారు. ధార్ జిల్లాలోని బెన్సోలా గ్రామంలో ఒక టెక్స్టైల్ పిఎం మిత్ర టెక్స్టైల్ పార్క్ని నిర్మించారనమాట. దీనికి 2100 కోట్ల రూపాయలని మనకి కేంద్ర ప్రభుత్వం కేటాయించిందనమాట. అందుకని ఇది వార్తల్లో ఉంది. అందుకని మనం పిఎం మిత్ర గురించి చెప్పుకుంటున్నాం. 2100 కోట్లు దేనికి? ఈ పార్క్కి. ఏ టైప్ ఆఫ్ పార్క్ ఇది? గ్రీన్ ఫీల్డ్ పార్క్. గ్రీన్ ఫీల్డ్ అంటే మనం చెప్పుకున్నాం కదా, గ్రీన్ ఫీల్డ్ అంటే మొదటిసారిగా అక్కడ ఏ అవకాశాలు ఉండవు, అన్ని కొత్తగా కనుక నిర్మిస్తే దాన్ని గ్రీన్ ఫీల్డ్ అంటాం. అలాంటిదనమాట మధ్యప్రదేశ్ గ్రీన్ ఫీల్డ్. మనకి ఇంకా గ్రీన్ ఫీల్డ్ ఏమున్నాయి? గుజరాత్లో నవసారి కూడా సేమ్ అనమాట, గ్రీన్ ఫీల్డ్ అనమాట. అంతేకాకుండా కర్ణాటకలో కలబురగి అనేది ప్రాంతం అనమాట. ఇవన్నీ జిల్లాలు అనమాట. కలబురగి. తర్వాత లక్నోలో కూడా గ్రీన్ ఫీల్డ్ అది ఉత్తరప్రదేశ్. తెలంగాణలో బ్రౌన్ ఫీల్డ్, మహారాష్ట్రలో బ్రౌన్ ఫీల్డ్. తెలంగాణలో వచ్చేటప్పటికి మనకి ఇక్కడ వరంగల్లో బ్రౌన్ ఫీల్డ్ ఒకటి, తర్వాత మహారాష్ట్రలో అమరావతి ఉంది. అక్కడ అమరావతి జిల్లా ఒకటి ఉంది. మహారాష్ట్రలో కూడా అమరావతి ఉంది. మనకి ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఎలాగో అక్కడ అమరావతి ఉందన్నమాట. మహారాష్ట్ర అమరావతి బ్రౌన్ ఫీల్డ్ అనమాట. సో ఈ మధ్యప్రదేశ్లో ధార్ జిల్లాలో ఉన్న ఈ బెన్సోలా గ్రామంలో నిర్మించిన ఏదైతే పిఎం మిత్ర టెక్స్టైల్ పార్క్ ఉందో దానికి 2100 కోట్ల రూపాయలు మనకి ఈ చేనేత పరిశ్రమలని బాగా పైకి వృద్ధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో అనౌన్స్ చేయడం జరిగిందనమాట. అది వార్తలోని అంశం. ఇవి మనకి ఇవాళ కరెంట్ అఫైర్స్. రేపటి కరెంట్ అఫైర్స్లో కలుద్దాం, మరిన్ని విశేషాలు డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.